హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హాస్టల్ టూర్. హాస్టల్ లైఫ్ అనేది ఎలా ఉండబోతుందో నేను అయితే ఈ హాస్టల్ టూర్లో అనేది చూపిస్తాను. అలాగే మోస్ట్ ఆఫ్ ది టైం అనేది మేము ఎక్కడ స్పెండ్ చేస్తామో ఆ స్పాట్ అనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే నా హాస్టల్ రూమ్ అనేది కూడా ఈ హాస్టల్ టూర్లో అయితే చూపిస్తాను. సో లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇదైతే మా ఎంట్రన్స్ గేట్ అనమాట. హాస్టల్ పేరు వచ్చేసరికి అయితే రీడర్స్ హాస్టల్ అనమాట. ఇక్కడైతే సెక్యూరిటీస్ అనేది ఉంటారు. సో ఇక్కడ లోపల అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం హాస్టల్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇంకా హాస్టల్ అయితే 4 బ్లాక్స్ అనేది ఉంటుంది. ఇదైతే ఏ బ్లాక్ అనమాట. ఇంకా మనకు బి అనేది ఇక్కడ ఉంటుంది, బి కూడా చూపిస్తాను. అలాగే సి, డి బ్లాక్ కూడా చూపిస్తాను. ఇదైతే ఏ బ్లాక్ అనమాట. ఇంకా మనకి ఏ బ్లాక్ ఎదురుగైతే వెజ్ మెస్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే క్లోజ్ చేశారు వెజ్ మెస్ అనేది. సో వెజ్ మెస్ అనేది ఇలా ఉంటుంది లోపల. ఇదైతే వెజ్ మెస్. అలాగే ఈ వెజ్ మెస్ పైన అయితే మనకు జిమ్ అయితే ఉంటుంది. సో ఒకసారి జిమ్ కూడా మనం పైకి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. సో ఇప్పుడైతే మనమైతే జిమ్ జూనికి అయితే వచ్చాము. సో ఇక్కడ మీరు టైమింగ్స్ అనేది చూసుకోవచ్చు కదా. ఇక్కడ మండే టు సాటర్డే అనేది మార్నింగ్ అయితే 5:30 నుంచి 8:30 AM వరకు అయితే ఉంటుంది. అలాగే ఈవినింగ్ అనేది 5:30 PM నుంచి 8:30 PM వరకు అయితే టైమింగ్స్ అయితే ఉంటుంది. అలాగే సండే అయితే హాలిడే. ఇక్కడ లోపల జిమ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియో అనేది ఆఫ్టర్నూన్ చేస్తున్నాను కాబట్టి ఈ జిమ్ అనేది క్లోజ్ చేశారు. సో లోపలైతే మీకు ఇలా అయితే ఉంటుంది. సో మీకు ఈ జిమ్ అనేది చూడాలని ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే మళ్ళీ జిమ్ అనేది మీకైతే సపరేట్ వీడియో అయితే చేసి చూపిస్తాను. అలాగే మనకు జిమ్ బయట అయితే ఇలా అయితే ఉంటుంది. సో జిమ్కి ఆపోజిట్లోనే మనకి ఏ బ్లాక్ అనేది ఉంటుంది. సో మనకు హాస్టల్ అయితే లాండ్రీ అనేది ఉంటుంది. అలాగే బట్టలు అనేది బయట ఆరేసుకోనికి అయితే ఇక్కడైతే ఉంటుంది. అలాగే మనకు హాస్టల్ అనేది క్యాంటీన్ అయితే అక్కడ ఉంది. సో నేను క్యాంటీన్ కూడా మీకు చూపిస్తాను. 1 minute. సో మనకు క్యాంటీన్ అనేది ఇలా ఉంటుంది హాస్టల్లో. సో ఇక్కడైతే మనకు మొత్తం గ్రాసరీ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. అలాగే ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు పానీపూరి అలా కట్లెట్ అనేది పెడతారు. అయితే మనమైతే బి బ్లాక్ జూనికి అయితే వెళ్తున్నాం అనమాట. బి బ్లాక్, ఏ బ్లాక్, సి బ్లాక్ అనేది మొత్తం అయితే ఒకేలాగా ఉంటుంది. డి బ్లాక్ అనేది అయితే మనకు 4-in-1 అనేది ఉండదు, ఓన్లీ 6-in-1 అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మీకు అయితే బి బ్లాక్ అనేది చూపిస్తున్నాను. ఇదైతే బి బ్లాక్ అనమాట. దీనికి ఆపోజిట్లోనే మనకు సి బ్లాక్ అనేది ఉంటుంది. దీనికి ఆపోజిట్లో అయితే సి బ్లాక్ అయితే ఉంటుంది. సో అన్ని బ్లాక్స్ అనేది ఒకేలా ఉంటుంది. మనకు డి బ్లాక్ ఒక్కటైతే 6-in-1 అయితే షేర్ అయితే ఉంటుంది. ఈ బి బ్లాక్, సి బ్లాక్ అనేది ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను ఉండబోయే బ్లాక్ అనేది డి బ్లాక్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇంకా డి బ్లాక్ అనేది చివరి బ్లాక్ అనమాట. అంటే బ్లాక్స్ అనేది 4 బ్లాక్స్ అయితే ఉంటుంది, ABCD. నేనైతే డి బ్లాక్లో అయితే ఉంటున్నాను. అంటే 6-in-1 రూమ్లో అయితే నేను ఉండబోతున్నాను. ఇంకా మీకైతే మొత్తం అయితే డి బ్లాక్ బయట అనేది ఎలా ఉంటుందో వ్యూ అనేది చూపిస్తాను. ఇక్కడ మనకు డి బ్లాక్ బయట అయితే ఎలా అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకా డి బ్లాక్ బయట అయితే ఎలా అయితే ఉంటుంది. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇంకా మనకు డి బ్లాక్లో నుంచి అయితే ఇక్కడ ఎగ్జిట్ గేట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ గేట్ అనేది ఉంటుంది. అక్కడ గేట్ కనిపిస్తుంది కదా. సో అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు. ఇందాక నేను ఎంట్రన్స్కి వెళ్ళి చూపించాను కదా, ఇదైతే ఎగ్జిట్ గేట్ అనమాట. ఇంకా మనకు డి బ్లాక్ పక్కనైతే ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా మనం డి బ్లాక్ అయితే చూద్దాం. సో ఇప్పుడైతే మనమైతే డి బ్లాక్ అనేది చూడబోతున్నాం. డి బ్లాక్ పక్కనే మీకైతే నాన్ వెజ్ మెస్ అయితే ఉంటుంది. నేను నాన్ వెజ్ మెస్ ఒకసారి మీకైతే చూపిస్తాను. అంటే మా హాస్టల్ అనేది వెజ్, నాన్ వెజ్ అనేది ఉంటుంది. వెజ్ మెస్ సపరేట్, అలాగే నాన్ వెజ్ మెస్ కూడా సపరేట్. సో నేనైతే మీకైతే నాన్ వెజ్ మెస్ అనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను. క్లీనింగ్ అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ నాన్ వెజ్ మెస్లో. సో ఇదైతే నాన్ వెజ్ మెస్. సో చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. సో వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఇంకా మనం లోపలికి వెళ్ళడం ఎందుకని నేనైతే బయట నుంచి చూపిస్తున్నాను. సో ఇలా అయితే ఉంటుంది నాన్ వెజ్ మెస్ అనేది. ఇంకా మనమైతే ఇప్పుడైతే డి బ్లాక్ అయితే చూద్దాం. డి బ్లాక్ అనేది ఇక్కడైతే మనం ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. నా హాస్టల్ రూమ్ అనేది అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది. సో డి బ్లాక్లో మనమైతే ఇక్కడ ఇచ్చి అయితే వెళ్ళాలి. స్టెప్స్ మీద నుంచి అయితే లిఫ్ట్ అయితే లేదు మా హాస్టల్లో. సో మనం స్టెప్స్ ఎక్కితే వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ అనేది నా రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది. సో ఇంకా రూమ్స్ అనేది అయితే ఇలా ఉంటుంది. సో ఇంకా రూమ్ బయట అయితే ఇలా అయితే ఉంటుంది. ప్రతి బ్లాక్లో ఇలా ఉంటుంది. ఏమంటే డి బ్లాక్ అనేది 6-in-1.
సో ఇలా మొత్తం అయితే ఇక్కడ ఇలా ఉంటుంది హాస్టల్ అనేది. హాస్టల్ అనేది బయట అయితే ఇలా అయితే ఉంటుంది. ఇంకా నేనైతే నా రూమ్ అనేది చూపిస్తాను. సో మా రూమ్ నెంబర్ వచ్చేసరికి అయితే LD 126 అనమాట. మాది D బ్లాక్ కాబట్టి LD అని ఉంది, అదే A బ్లాక్ అయితే LA ఉంటుంది. సో మా రూమ్ నెంబర్ అనేది ఇలా అయితే LD 126 అనేది ఉంటుంది. సో ఇంకా మనమైతే రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది 16 రూమ్ కాబట్టి మనకైతే బంక్ బెడ్స్ అనేది ఉన్నాయి. సో హాస్టల్ మా రూమ్ అనేది అయితే ఇలా ఉంటుంది. ఇంకా బాయ్స్ హాస్టల్ అనేది ఎలా ఉంటుందో మీకైతే తెలిసిందే కదా. సో ఇలా అయితే మా రూమ్ అయితే ఉంది. ఇంకా నేనేం సర్దకుండానే మీకైతే నేను చూపిస్తున్నాను రూమ్ ఎలా ఉందో అలానే. మళ్ళీ నేనైతే ఏం సర్దలేదు. సో ఇంకా ఆ బాయ్స్ హాస్టల్ రూమ్ అనేది మీకు ఎలా ఉంటుందో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇక్కడైతే మాకు స్టడీ టేబుల్స్ అనమాట. స్టడీ టేబుల్ అని చెప్పడానికే కానీ ఇక్కడ అయితే బుక్స్ అయితే ఉండవు అనమాట. అదైతే బాయ్స్ హాస్టల్లో మీకైతే కామన్ అనమాట. సో ఇక్కడ బట్టలు అయితే ఆరేసుకోనికి అయితే ఉంటుంది. ఇక్కడ బయట అనేది అంటే బాల్కనీ లాగా. టోటల్గా మా రూమ్లో అయితే టేబుల్స్ అనేది అయితే 6 టేబుల్స్ అయితే ఇస్తారు, 6 in 1 అంటే ఒక్కొక్కరికి ఒక టేబుల్ లాగా. ఇంకా మనమైతే కబోర్డ్స్ అనేది ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ కబోర్డ్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఇంకా కబోర్డ్స్ లోపల చూపడం ఎందుకు, అంత నీట్గా అయితే ఉండదు. సో ఇలా కబోర్డ్స్ అనేది లోపలైతే ఇట్లా ఉంటుంది. అంటే ఇది బాల్కనీ అంటే బాల్కనీ లాగా అయితే ఉంటుంది. సో ఈ బట్టలు ఆరేసుకోనికి అయితే ఇలా అయితే ఉంటుంది. ఇదైతే నా స్టడీ టేబుల్ అనమాట. అంటే ఇక్కడ మనకు బుక్స్ అనేది అబ్జర్వేషన్ అలా రాసుకోనికి అయితే ఉన్నాయన్నమాట. లేకపోతే మామూలుగా అయితే బుక్స్ అయితే ఉండవు. సో ఇక్కడైతే నేను వీడియోస్ అనేది చేస్తాను. అలాగే ఏ బ్లాక్ అడుగున జనాలు అయితే ఉంటారు. సో మనకు ఏ బ్లాక్ అడైనా ఇలానే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు అందరైతే స్టూడెంట్స్ అనేది చిల్ అవుతారు. ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఇదైతే చిల్ ప్లేస్ అనమాట. అందరైతే మీటింగ్స్ అనేది ఇక్కడైతే మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇదైతే ఈవినింగ్ అనేది మనకైతే ఇక్కడ బాగానే ఉంటుంది. అలాగే నైట్ పూట కూడా మనకు అందరైతే ఇక్కడే కూర్చుంటారు. ఇదైతే మొత్తం అయితే మా హాస్టల్ టూర్ అనమాట. మీకైతే మొత్తం అయితే హాస్టల్ రూమ్స్ చూపించాను. అలాగే ఎంట్రన్స్ నుంచి మా హాస్టల్ రూమ్స్ వరకు అయితే అన్ని బ్లాగ్స్ అయితే మీకు చూపించాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.